ఇప్పటికైనా నువ్వు హరిభక్తి మానేదవా? చూచితివా లీలావతి, ఇతని వినయము కడు భయంకరం. ఆ మందహాసము ఎంతటి ఆగ్రహావేశము నేను నువ్వు మంచోలు కలిగించు మాయాజాలం. ఇక ఉపేక్షించట అవివేకం. దండనాయక, ఈ కులద్రోహిని కథాప్రహారములు చేయి హింసింపు. రాకుమారుడని సుకుమారుడని ఎంత మాత్రము దాడి తలుపుకోలేదు. హరిభక్తి మానున్నంత వరకు నిర్దాక్షిణ్యముగా శిక్షింపుడు. నా ప్రార్థన ఆలకించండి. లీలావతి, చూచితివా హరిభక్తి మానని వారి గతి? నీకును అదే గతి. హరిభక్తి మాను నాయన. యువరాజా, నిన్ను హింసించుటకు మాకు చేతులు రాకున్నవి. మా మాట విను. హరిభక్తి మానేదను అని ఒక్క మాటను. మీ దయకు కృతజ్ఞుడను. మీ పని మీరు కానివ్వండి. అంతేనా? ఇదిగో గదా, నా బలము తెలియనా? నా గదాఘాతమునకు నీ దేహము 1000 ముక్కలగును. భయమగుతున్నదా? నారాయణ నారాయణ. ఏమి స్వామి? నా భక్తుడు ప్రహ్లాదునిపై హింసాకాండ తీవ్రతరమగుచున్నది. హిరణ్యకశిపుడు తన మృత్యువును తానే ఆహ్వానించుకొనుచున్నాడు. ఆ శుభముహూర్తమునకై ముల్లోకములు వేచి ఉన్నవి. అది ఇంకెంతలో ఉన్నది స్వామి? ప్రహ్లాదుని అతడెంత తీవ్రంగా హింసించిన మృత్యువు అతనికంత చేరువేగును. ఒకవేళ హరిద్వేషమున కన్నా పుత్రవాత్సల్యం ఎక్కువై బాలునిపై అతడు హింసను విరమించిన మృత్యువు కొంత దూరమగును. అది జరగకూడదు. ఆ కార్యభారము నేను వహించదను. అతనిలో ఎప్పుడైనా పుత్రవాత్సల్యము తల ఎత్తిన నశింపచేసి హరిద్వేషమును మరింత ప్రజ్వలింపచేసి అతని మృత్యు సమీపమునకు తోలేదను. విజయోస్తు. నారాయణ నారాయణ. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఏమి జరిగినది? ప్రహ్లాదుడు ఏమైనాడు? ఏమైనా ప్రమాదమా? మీ హింసలకు తాళలేక మూర్ఛిల్లినాడా? లేక వధించినారా? లేదమ్మా, మేము ఎంత మోదినను మా రెక్కలు విరిగినవే కాని అతడు చలించనే లేదు తల్లి. అబ్బా అనలేదు, కంట నీరైనా పెట్టలేదు. పైగా మా గదలతో మా శిరస్సులే పగిలి తల్లి. మరి కుమారుడెక్కడ? నాయన ప్రహ్లాద, గదా ప్రహారముల చేని శరీరము ఎంత సృక్కినదో కదా. లేదమ్మా, నాకు దెబ్బలే తగులలేదు. ద్రోహులారా, బాలుని కనికరించి నా ఆజ్ఞను ఉల్లంఘించి పైగా అబద్ధములు పలుకుతున్నారా? దండనాయక, ప్రహ్లాద కుమార, పుత్రుడవని నిన్ను కనికరించునని మాత్రం ఆశించవలదు. మించిపోలేదు. ఇప్పటికైనా నువ్వు హరిభక్తి మాని నన్ను శరణవేడుము నాయన. తండ్రి, హరినామం కన్నా మానవునకు వేరు తరుణోపాయం గలదా? పితృద్రోహి, నీవు పుత్రుడవు కావు, పితృహంతకుడవు. హరిహరి, మూయించదని నోరు శాశ్వతమగ. దండనాయక, పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షము నిందించి ఎత్తించిత్ భీతియులేక విష్ణున్ అహితున్ కీర్తించుచున్నాడు.
వలదంచు చెప్పిన మానడు అంగమున పుత్రాకారతన్ జాతి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మీ మీ పటుత్వంబుల పుత్రాకారములు జనించిన ఈ కులద్రోహిని సంహరించి దానవ కులము నిర్దోషము చేసిరండు. నాన్న, ఇది ఏమి ఘోరం! ఒక్కగానొక్క బిడ్డ మన వంశాంకురం. వంశాంకురము కాదు, వంశ నాశనమునకై పుట్టిన చీడ పురుగు. నమో హిరణ్యాయ నమః. మునీంద్ర, నా నాథుడు ఆవేశమును కన్న కుమారునే సంహరించుటకు తలపడినారు. మహాత్ములు, మీరైనను వారిని శాంతపరచండి. హిరణ్యకశిప, చాలించు. నీ ఉపదేశంలో నాకు అనవసరం. అమ్మా, నీ నాథుడు ముల్లోకాధిపతి. ఆయనది వజ్ర సంకల్పం. ఒకరు చెప్పిన వినువాడు కాదు, చెప్పుటయు అంత శ్రేయస్కరము కాదు. అయ్యో, ఈ ఘోరము నేనెట్లు చూడగలను? నాయన ప్రహ్లాద, నీ మొండితనము మానరా. నా గర్భ శోకము తప్పించి నన్ను రక్షించురా తండ్రి, నన్ను రక్షించు. ఎందుకమ్మా దుఃఖము? మరణం అందరికీ సహజమే కదా. ఏనాడు ఒకనాడు అందరూ చావవలసినదే. విన్నారా? కుమారుని పలుకులు విన్నారా? మీ హృదయం కరుగలేదా? కన్న బిడ్డపై ఇంత కాఠిన్యము తగున. అమ్మా, తండ్రి గారు నిందించవద్దు. ఆయనకు నాపై అమితమైన ప్రేమ కాబట్టే ఇంత చిన్న వయసులోనే భవబంధములను ఉండి విముక్తి ప్రసాదించుచున్నాడు. అలా అనకు నాయన, అలా అనకు. నేను భరించలేను తండ్రి. ఏడవకమ్మా, నీ వంటి పుణ్యాత్మురాలు కడుపును పుట్టినాను గనుకునే నాకు ఇంత త్వరలో విమోచనము లభించుచున్నది. జననాయక, జాగుసేయక ఈ కులద్రోహిని వధించిరండు. ఒక్క నిమిషం వ్యవధివ్వండి. ఇలావతి, ఏమి ఆశ్చర్యము! ఇతనిలో ఏదో మాయా ప్రభావం ఉన్నది. ఇతడిని వధింపకున్న మహారాజు మనల్ని వధించుడు సత్యం. తీసుకురండి. ప్రభు,
ఏమైంది మాయా? ప్రభు